నేటి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఇంట బయట ఊహించని సమస్యలు అయితే ఎదురవుతాయి. అలాగే చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారికి దాయాదులతో స్థిరాస్తి వివాదాలు అనేవి తప్పకపోవచ్చు. కాస్త మీరు వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి నత్తనడకన సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట వాతావరణం అనేది నిరుత్సాహంగా ఉంటుంది మరియు ఒత్తిడికి లోనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఎవరైతే వృశ్చిక రాశి వారు దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వలన శారీరక శ్రమ అనేది పెరుగుతుంది. అలాగే ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ధనపరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ధనాన్ని నష్టపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో నష్టాన్ని చూడాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. అలాగే విద్యార్థులకు విద్యా నష్టం కనబడుతుంది. విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు ఈరోజు మానుకోవడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నవి, వెళ్ళిన పనిలో కూడా విఘ్నాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆదాయం అంతగా సరిపోక కొత్తగా రుణాలు చేసి అవసరాలకు ఉపయోగిస్తారు. ఇక ఇంట బయట సమస్యలు ఎదురై ఇబ్బంది పడతారు. శ్రమకు తగ్గ ఫలితం దక్కే అవకాశమే లేదు. స్నేహితుల నుండి ధన సహాయం, మాట సహాయం కోరాల్సి రావచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఎంత శ్రమించినా లాభాలు మాత్రం శూన్యంగా ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది ఉంటుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు శ్రమాధిక్యం అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని మహిళలకి నిరాశ ఎదురవుతుంది. వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం కనీసం 127 సార్లు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.